స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమును నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. అందరం కూడా చప్పట్లు పడదామండి. దేవుడి సమయంలో దేవుని కోసం మనం ఉపయోగిస్తే దేవుడి బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చి తన మహిమ కోసం మనం ఎలా పెట్టుకునేవాడు. చప్పట్లు పడదాం అందరం కూడా. ఎవరో మౌనంగా ఉంటారు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, నా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. అందరం కూడా చప్పట్లు కొడతామండి. లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మాతోడుంటే అంతే చాలు, అపవాది తలచిన కీడులని
మేలైపోవును. మా దేవాని ఆలోచనలన్నీ అపవాది తలచిన తీరులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు ఏదైనా చేయగలడు. ఎర్ర సముద్రము వస్తే ఎదురొస్తే 2 పాయలుగా చేసి నడిపించిన దేవుడు, బండను కొడితే నీళ్ళిచ్చిన కాలువలాగా ఇచ్చిన దేవుడు తెలుసా? నీ జీవితంలో కూడా ఏదైనా చేయగలడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి పిల్లల యొక్క కొరియోగ్రఫీ ఉంది, ఆ పాట ద్వారా పశుశాలలోన ఈనాడమ్మ ఆ వార్త తెలియలను విడచి పరుగున ఆకలి చేరాము. మరియ గర్భమందు బెత్లెహేము పురమునందు పశుశాలలోన ఈనాడమ్మ ఆ వార్త తెలియని గొర్రెలను విడిచి పరుగున ఆకలి చేరాము. మనసారా మొక్కినాము, అది నిండా కొలచినాము. మనసారా మొక్కినాము, అది నిండా కొలచినాము. నామముంచి కాపాడని సంతోషించాము. సందడి 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 చేశాము. సందడి 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 చేశాము. సందడి సందడి సందడి
అమ్మ రావాలి. ఇంకెవరన్నా ఉంటా కొరియోగ్రాఫ్ చేసేవాళ్ళు? సౌమ్య రమ్మ, చెప్పావు అక్కడ. ఇది అయిపోయిన తర్వాత చక్కని సాక్ష్యం ఉందండి మన మధ్యలో. విజయ్ గారి యొక్క చక్కని సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యాన్ని కూడా మనం విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో చక్కని మాట ఉందండి. ఏంటి తెలుసా? దేవుడు మనిషిని తన అరచేతులతో చెక్కుకున్నాడట. తెలుసా మీకు? ఏమండి, సృష్టి అంతటినీ కూడా అది కలుగునుగాక అని చెప్పి, కానీ దేవుడు మాత్రం మనిషిని ప్రత్యేకంగా తన పోలికలో దేవుడు ఏం చేశాడు తెలుసా? చెక్కుకున్నాడట. తెలుసా మీకు? ఆ చెక్కుకున్న మనిషి దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయిన తర్వాత తెలుసా ఏం జరిగిందో తెలుసండి? ఆ మనిషి కోసము ఆ సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకానికి దిగి వచ్చి ఆ అరచేతుల్లో మేకులు కొట్టించుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకో తెలుసా? తప్పిపోయిన మనిషిని, నశించిపోతున్న మనిషిని రక్షించటానికండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఈరోజు క్రిస్మస్ అండి. క్రీస్తును ఆరాధించటం. అమ్మ రావాలి, విజయ్ గారు వస్తే చక్కని సాక్ష్యం ద్వారా దేవుని మహిమపరుద్దాం. దేవుడు మీ జీవితాల్లో ఒక ప్రత్యేకమైన కార్యం జరుగుతుందండి ఈరోజు. దేవుడు మీ కార్యాలు చేయడానికి, మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఆశ్చర్యమైన కరుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయం అందు చక్కని సాక్ష్యాన్ని విందామండి. దేవాది దేవునికి స్తోత్రాలండి. దైవజనులందరికీ వందనాలు. కూడి ఉన్న మీ అందరికీ కూడా వందనాలండి.
నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే అండి, నేను దేవుళ్ళు ఎలా ఉన్నానో, దేవుడు నాకు ఎలా పరిచయం అయ్యాడు ఏంటనేది నేను చెప్తానండి. దేవాదేవుడు నా విషయంలో చాలా గొప్ప ఘనకార్యం చేశాడండి. ఏంటంటే రక్షణ తీసుకోవడమే నేను ఘనమైన కార్యంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అసలు నాకు దేవుడు అంటే తెలియదండి. నేను దేవుడిని తెలుసుకోలేదు ముందుగా. మా అత్తయ్య గారు, మా మావయ్య గారు, మా ఆయన గారు కూడా దేవుళ్ళలోనే ఉండేవారు. మాకు వివాహం జరిగేటప్పటికే నేను దేవుని తెలుసుకోలేదు. వచ్చిన తర్వాత వివాహం జరిగిన తర్వాత కూడా మా మావయ్య గారు చెప్తూ ఉండేవారండి, అమ్మ దేవుడికి ప్రార్థన చేసుకోవాలి, ఇలా ప్రార్థన చేసుకోవాలి, అలా చేసుకోవాలని చెప్పినా సరే నేను వినేదాన్ని కాదండి. అసలు లెక్క పెట్టేదాన్ని కాదండి. లెక్క పెట్టకపోతే ఆయన చెప్పేవారు. తర్వాత కొద్ది రోజులకి నేను కన్సీవ్ అయ్యానండి. కన్సీవ్ అయిన తర్వాత మా ఆయన గారికి, మా మావయ్య గారికి కూడా కొంచెం హ్యాండిక్యాప్ ఉందండి. నేను కన్సీవ్ అయిన తర్వాత నేను ఒక్కటే ఫస్ట్ సారి అడిగానండి దేవుణ్ణి, దేవా నువ్వు నాకు మంచి బిడ్డలు ఇవ్వాలి తండ్రి అని చెప్పి అడిగినప్పుడు నాకు చాలా ఘనకార్యం చేసి నా బిడ్డలు 2 బిడ్డలండి. 2 బిడ్డలు కూడా శ్రేష్టమైన బిడ్డలు ఇచ్చాడండి దేవుడు. దేవుడు ఆ బిడ్డలు బట్టి వందనాలండి దేవునికి. అలాగే నన్ను వదలలేదండి. నేనైతే దేవుడిని వదిలేనేమో కానీ దేవుడు నన్ను అస్సలు వదలలేదండి. ప్రతి విషయంలోనూ, ప్రతి పనిలోనూ దేవుడు నన్ను పట్టుకునే ఉన్నాడు. నా వివాహానికే నన్ను ఏర్పాటు చేసుకున్నాడండి అసలు దేవుడు. అది నాకు ఇప్పుడే అర్థమైందండి. అంతకుముందు అసలు నాకు తెలీదు, కానీ ఇప్పుడు చాలా క్లియర్గా నాకు అర్థమైంది. ఫస్ట్ అంటే మేము ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలన్నా అనుకున్నామండి. ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడైతే మనకు స్థిరపడలేమని అనుకున్నాము. కానీ దేవుడు ఒక ప్రణాళిక నా వైపు ఉంచాడండి. ఆ ప్రణాళికను బట్టి దేవుడు ఇక్కడే మమ్మల్ని స్థిరపరిచాడు. మేము ఇక్కడే ఉన్నాము. మేమైతే మా మావయ్య గారు ఉన్నంతకాలము ప్రార్థన చేసుకునే వాళ్ళము, మందిరానికి వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళం, అలా జరిగేదండి. మా మావయ్య గారు చనిపోయారు. మా మావయ్య గారు చనిపోయిన తర్వాత మేము దేవుణ్ణి కొంతకాలం విడిచిపెట్టామండి. నిజంగా అవి విడిచిపెట్టినందుకు ఇప్పుడైతే నేను చాలా బాధపడుతున్నాను. విడిచిపెట్టిన తర్వాత మేము దేవుళ్ళు లేకుండా అటు ఇటు త్రొట్టిల్లిపోయిన సమయంలో మా సహోదరు ఒక ఆవిడ నాకు కార్నర్ స్టోన్ సంఘాన్ని పరిచయం చేసిందండి. నిజంగా పరిచయం చేసిన దగ్గర నుంచి అసలు దేవుడు నాతో ఎలా మాట్లాడుతున్నాడు, దేవుడిని ఎలా ప్రార్థించాలి, నిజంగా దేవుడు సహవాసం అంటే ఇలా ఉంటుందా, దేవుడిలో ఇంత తగ్గింపు, ఇంత గొప్పతనం ఉందని చెప్పి నేను నిజంగా తెలుసుకున్నానండి. అసలు దేవుడు అంటే కూడా తెలియని నేను ఎగతాలు చేసేదాన్ని. అందరూ వెళ్తుంటే, మందిరానికి వెళ్తుంటే నిజంగా నేను ఎగతాలు చేసేదానండి. అలాంటి నన్ను దేవుడు ఎంతగా వాడుకున్నాడంటే నేను ఆశ్చర్యపోయానండి. కానీ అసలు ప్రేయర్ అంటేనే నాకు ఫస్ట్లో ఇష్టం ఉండేది కదండి. కానీ నేను చాలా ఇప్పుడు ప్రేయర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. అసలు దేవుడిలో ఉంటే మనం ఎలా మాట్లాడాలి, దేవుడు ఇతర కొరకు మనం ఎలా ప్రేయర్ చేయాలి అన్నీ నేర్పించాడండి. మాకు ఆదివారం ఆరాధన అంటేనే తెలియదండి. అలాంటిది ఆదివారం ఆరాధనకి వెళ్ళడం, మేము మళ్ళీ వాక్యం వినడం, వాక్యం విని బలపడ్డామని చాలా బలపడ్డాం. మేమైతే వాక్యం విని బలపడి వాక్య రీతికి ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ప్రతి విషయం నేర్చుకున్నామండి. దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాతో మాట్లాడి అన్ని విషయాలు నేర్పిస్తున్నాడండి. అసలు ఉదయకాలం ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, అసలు ప్రార్థన ఎలా చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంత తగ్గింపుతనంగా ఉండాలి, ప్రతి విషయం నేర్పిస్తున్నాడండి. అందరితో కూడా మాట్లాడతాడండి దేవుడు. నాతో మాట్లాడినట్టు మీ అందరితోనూ మాట్లాడతాడు. మీరందరూ కూడా ఈ చిన్న సాక్ష్యం విని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. చప్పట్లు కొడతాం దేవుని సన్నిధికి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ అమ్మ. అందరికీ వందనాలండి. కూడి వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి మరొకసారి దేవుని 2 చేతులు పైకెడదామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, నా పేరు దాసరి శ్రీను. మాది ఒక రాజమండ్రి పక్కని. చిన్నప్పటి నుంచి ఈ దేవుడు అంటే, ఈ దేవుడు దేవునికి మహిమ. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నా పేరు మరొకసారి తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారు కదా? దేవుడు ఒక్క విషయం చెప్పమంటాడు. ఏంటో తెలుసండి, మన మనసులో ఉన్నది ఎవరికి చెప్పుకోలేనప్పుడు, మనల్ని ఎవరు అర్థం చేసుకోలేనప్పుడు మనకు ఒకటి వస్తుంది. ఏంటి తెలుసా? చచ్చిపోతే బాగుండు అనిపిస్తారు. చచ్చిపోతే బాగుండు. మన తల్లిదండ్రులు మనం అర్థం చేసుకోలేనప్పుడు, మన బంధువులు మనం అర్థం చేసుకోలేనప్పుడు మనకి ఎలా ఉంటుందో తెలుసా? ఈ జీవితం ఎందుకు పుట్టానురా అని అనిపించినప్పుడు మనకి ఏమనిపిస్తుందో తెలుసండి? అమ్మా
ఇక్కడ అందరూ శబ్దం చేయకూడదు. మీకు ఒక చిన్న మాట చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. మా నాన్నగారు సారా వ్యాపారం చేస్తూ ఉండేవారు. రాజమండ్రిలో ఎక్స్పోర్ట్ చేస్తే సుమారు నైట్ చేస్తే 500 లీటర్లు సప్లై చేస్తూ ఉంటే, నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో నేను పైగా వెళ్ళి సడన్గా సారా సప్లై చేస్తూ ఉన్న టైంలో నేను పోలీసు వాళ్ళకి దొరికేశానండి. సెంట్రల్ జైల్లో నన్ను 3 days పెట్టారు. అక్కడ 3 days పెట్టినప్పుడు మా చిన్నాన్నగారు దాసరి సత్యనారాయణమూర్తి గారని లాయర్ గారు, మా చిన్నాన్నగారు, ఓ చిన్నాన్నగారేమో కాంట్రాక్టర్, మంచి పేరు ఉంది వాళ్ళకి. అందులో మా కుటుంబం చాలా తక్కువైంది. వాళ్ళు అన్నాడు, ఒక లోపల ఉన్నప్పుడు సెంట్రల్ జైల్లో అందులో ఒక ఆయన అన్నాడు, వాళ్ళకి మంచి పేరు ఉందిరా, నువ్వేంట్రా ఇలాంటి పనులు చేస్తున్నావు అని అన్నాడు. అప్పుడు నా హృదయంలో చాలా బాధ అనిపించింది. నిజమే కదండి, ఇలాంటి పనులు చేస్తున్నాం, డబ్బు కోసం ఎన్నో చేస్తూ ఉంటాం, లైఫ్ ఏంటో తెలియట్లేదు, చదువుకున్నాం, ఏది లేదు మన జీవితాల్లో అని బాధపడుతున్నప్పుడు అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందండి. ఏంటో తెలుసా? సింగపూర్ దేశానికి వెళ్ళాలని చెప్పి. సింగపూర్ దేశానికి వెళ్ళాలి, నేను సంపాదించాలి, బాగా సంపాదించి రావాలి అని చెప్పి ఒక కోరిక కలిగింది నాలో. నేను సింగపూర్ దేశానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు బ్రాందీ షాపులు ఉన్న ఒక చిన్నానికి ఎప్పుడు కూడా బ్రాందీ షాపుల్లోకి వెళ్ళి, ఇంకెలా ఉంటుందండి చిన్నాన్న బ్రాందీ షాప్ అంటే, బ్రాందీ షాపుల్లో ఎలా ఉంటుంది పరిస్థితి? తాగటం, ఆ బ్రాందీ షాపులు అల్లరి చేస్తే వాళ్ళతో కొట్టడం, కేసులు రావటం, నోట్లో కైని పానుపర ఇష్టం వచ్చినట్టు ఉండే నా జీవితంలో సింగపూర్ వెళ్ళి సంపాదిద్దాం అనుకుని చాలామంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ. సంపాదించాలి, ఏదైనా చేయాలి అనే కోరిక ఉండేదండి. ఆ కోరికతో సింగపూర్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడుండే డిసిప్లిన్ లైఫ్, పొద్దున్నే లేచి డ్యూటీకి వెళ్ళాలి, ఫిట్టర్గా వెళ్తే అది అస్సలు నాకు సెట్ అవ్వట్లే. పొద్దున్నే 5 గంటలకు లేగలేకపోతున్నాను, డ్యూటీ చేయాలంటే నా వల్ల కావట్లే. ఎలా ఉందంటే తాగటం, అక్కడికి వెళ్ళిన జీవితం మారలేదు నా జీవితం. ఏదో చేద్దాము, ఏదో సంపాదిద్దాము అని వెళ్ళినా కానీ అక్కడ ఏమీ సంపాదించలేకపోయిన. ఒకరోజు అనిపించింది, మా నాన్నగారికి యాక్సిడెంట్ అయితే నేను ఒక నెలలో ఒకరోజు నాకు 70,000 వచ్చినప్పుడు ఆ 70,000 వారం రోజుల్లో తాగి ఖర్చు పెట్టిన రోజులు ఉన్నాయండి. అలాంటి సమయంలో మీకు తెలుసండి, చనిపోతే బాగుండేమో, మా తల్లిదండ్రులకు నేను ఉపయోగపడలేకపోతున్నాను, తాగొచ్చి ఒకసారి మా అమ్మను కూడా చెంప మీద కొట్టాను ఒకరోజు. అలాంటి భయంకరమైన జీవితం. ఎందుకు ఈ లైఫ్, ఈ జీవితం ఎందుకండి, దేనికి ఉపయోగపడట్లేదు నా జీవితం, ఎవరికి ఉపయోగం అండి ఈ జీవితం, చచ్చిపోతే బాగుండు అనే సమయంలో సింగపూర్లో రోడ్డు పక్కన ప్రార్థన చేసుకుంటారు యవనస్తులు. ఇలాగే ఒక ఆయన వచ్చి నన్ను ఎప్పుడు పిలిచాడు, అబ్బాయి శ్రీను ఒకసారి వస్తావా, అక్కడ ప్రార్థన జరుగుతుంది అన్నట్టు. మన ఎవడో పిల్లడో, తాగేసి ఉంటాం కదా, ఎవరో పిల్లలు మనల్ని, సరే వస్తానండి అన్న. వస్తానన్నప్పుడు అక్కడ ఒక మాట చెప్పారు, బైబిల్లో యేసు ప్రభు చెప్పిన మాట, ఒక మాట చెప్పారండి, నీ కుడి చెంప మీద కొట్టిన వారికి నీ ఎడమ చెంప. అదేంటండి ఆ మాట ఎవరు చెప్పారు మనకి? గాంధీజీ గారు చెప్పింది. ఏమంటే అది గాంధీజీ చెప్పాడు కదా అని నేను అడిగితే, లేదండి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ బోధ చేశాడండి అన్న మాట చెప్పగానే నాలో తెలియని సంతోషం. మొదటిసారి నేను చర్చికి వెళ్ళాలి, లోపల తెలియని సంతోషం, తాగినప్పుడు లేని సంతోషం, ఇష్టానుసారంగా తిరిగినప్పుడు లేని సంతోషం, కొత్త ఫోన్ ఐఫోన్ కొనుక్కున్నప్పుడు లేని సంతోషం. మొట్టమొదటి సంతోషం దేవుని సన్నిధిలోకి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నిజంగా చెప్పమంటారా, నేను లోపల సింగపూర్లో ఏసీ చర్చ్ అండి అది. లోపలికి వెళ్ళి లోపల నేను ఆన్స్ ప్యాకెట్ అంటారు, సుమారు 300 రూపాయలు అక్కడ ఖైనీ ప్యాకెట్ అంటాం అది. ఆ లోపల ఏడ్చుకుని కూర్చున్నాను. నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వెళ్ళేంటండి, ఎప్పుడు మా నాన్నగారు ప్రతి సంవత్సరం భవానీ మాల వేస్తూ వాళ్ళ చుట్టూ ఇంట్లో తిరుగుతూ ఉండేవాళ్ళం మేము. అలాంటి చేసే మేము ఆరాధిస్తున్నారు అని చెప్పి ఆరాధించిన తర్వాత నాకు చిన్న బైబిల్ ఇచ్చారు. చదవండి అంటే, ఏం చదవాలండి, మనకి ఎప్పుడు ఇలాంటివి రాదు, మనం అంతా మనకు వద్దండి, మంచి రోజు చూసి చదువుతానులేండి అన్న. తెలుసా, ఒకరోజు తెల్లారి గంటలు లేచి డ్యూటీకి వెళదామని చెప్పి చదువుతున్నప్పుడు ఒక మాట చదివానండి. యోహాను సువార్త మొదటి మాట, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. ఆ మాట చదివాను. నేను నవ్వుతున్నాను. ఎప్పుడు మనకి ఈ బాడీ నచ్చలే, మనం ఎప్పుడు అక్కడి నుంచే ఉన్నాం కదా, నేను ఎగతాళి చేసేవాడిని, తిట్టేవాడిని ఎప్పుడు కూడా. ఆది యందు వాక్యం ఏంటి, దేవుడు ఏంటి, ఆ వాక్యమే దేవుడు అంటే నీ ఎగతాళి చేసుకుంటూ షిప్లో వర్క్ చేస్తూ వెళ్ళారండి.
షిప్పులో వర్క్ చేసుకుంటున్నప్పుడు కట్టుకున్నప్పుడు మీకు తెలుసా, మొట్టమొదటిసారి మీ అందరికీ చెప్తున్నానండి, నా హృదయము పగిలిపోయింది. హృదయము పగిలిపోయటం అంటే ఏంటో తెలుసా, నేను చేసిన ప్రతి తప్పు నాకు ఒక టీవీలో చూపించినట్టు, నేను చేసిన ప్రతి పాపము టీవీల మీద చూపించినట్లు నాకు చాలా భయంకరంగా అనిపించిందో తెలుసా. నా హృదయంపై కన్నీళ్ళు ఆగట్లేదు నా జీవితంలో, నా కన్నీళ్ళు ఆగట్లేదు నా జీవితంలో. ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తున్నప్పుడు ఒక మాట, ఒక స్వరం వినబడింది. ఏంటో తెలుసండి ఆ స్వరం, ఏదైనా క్షమిస్తాను కానీ తల్లి తండ్రులను దూషిస్తే మాత్రం మరణ శిక్ష అని బైబిల్లో చెప్పబడిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమన్నాడు తెలుసా, నీ తల్లి మీద నువ్వేం చేసుకున్నావు, అది చాలా భయంకరమైంది, అది దేవుడు క్షమించలేనిది. అంటే వెంటనే నేను తెలుసండి ఏడుస్తున్నాను. ప్రభా, నేను ఎప్పుడు తెలియక చేశానమ్మా ప్రభా. మా అమ్మకి ఫోన్ చేశా, అమ్మా నువ్వు ఉంటే నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. మొదటిసారి నేను ఎవరినైతే తిట్టానో, నేను ఎవరినైతే బాధ పెట్టానో వాళ్ళందరినీ క్షమించమని అడుగుతున్నానండి. అందరూ ఆశ్చర్యపోతున్నారు, నీకేమైందిరా? మా అమ్మ అంటుంది, నీకేమైందిరా అసలు ఇలా మాట్లాడుతున్నావేంట్రా అని అడుగుతుంది. లేదమ్మా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా, నీకు మరణ శిక్ష. అప్పుడు అన్నాను, ఈ దేవుడు ఎప్పుడూ వెళ్ళలేదు, నేను ఈ దేవుని దగ్గరికి ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు ఈ దేవుడు అంటే అసహ్యం, ఈ దేవుడు అంటే నాకు అసహ్యము, ఈ దేవుడి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలని చెప్పి నేను అనుకుని, మరొక రోజు నేను భక్తిగా పూజించే ఒక దేవతని మాకు ఎప్పుడు నేను పోతురాజు అని చెప్పి మా ఊర్లో వేసుకుంటుండేవారు, నన్ను తీసుకెళ్తారు. ఆ దేవత రావాలి అని చెప్పి, ఆ దేవుడు రావాలని చెప్పి కన్నీళ్లతో ఏడుస్తున్నప్పుడు మీకు తెలుసా, నా జీవితంలో ఒక అద్భుతం జరిగిందండి. ఒకే ఒక అద్భుతం తెలుసా సహోదరుడా, మీ అందరికీ చెప్తాను తెలుసా, ఒక అద్భుతం. దేవుడు స్వరం నా దగ్గరికి వచ్చింది. ఏమన్నాడు తెలుసా, వాళ్ళు నీ దేవుళ్ళే కానీ నేను నీ గురువుని అని చెప్పి దేవుడు నాతో స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆ జీవితంలో ఒక అద్భుతం అండి. ఏడుస్తున్నాను, ప్రభా నువ్వెవరు ప్రభా, ఈ లోకానికి ఎవరు స్వామి నువ్వు అని చెప్పి ఆది కాండము నేను చదవటం మొదలుపెట్టాను, బైబిల్ చదవటం. మీకు తెలుసా, చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ భూమి ఎలా పుట్టిందండి, ఈ జాతులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి, ఎన్ని చూసినప్పుడు మీకు తెలుసా, నాకు కోరుకుండా ఆఫ్రికా జనాలు నల్లగా ఉంటారు, అమెరికా వాళ్ళు తెల్లగా ఉంటారు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారండి అసలు నాకు డౌట్ ఉంది ప్రభా అని బైబిల్ చదువుతున్నప్పుడు, సమస్తమును కలగజేసిన వాడు అని చెప్పి చదివినప్పుడు నా కన్నులు ఆశ్చర్యం అనిపించిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అన్నాను, ప్రభా నా జీవితం ఎందుకు పనికిరాదు, నేను త్రాగుబోతుని, ఇష్టానుసారంగా తిరుగుతున్నాను ప్రభా, నా జీవితంలో నేను ఎలాగైతే నేనేమి చేయలేను, నన్ను క్షమించు ప్రభా అంటే దేవుడు అంచెలుగా నా జీవితాల్లో కార్యం చేయటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తెలుసా, మా అమ్మ ఆశ్చర్యపోతుంది, మా నాన్న ఆశ్చర్యపోతున్నాడు, ఎవరండి కొత్తవాడు వచ్చాడని అంటున్నారు. కారణం ఏంటో తెలుసా, యేసునందు నూతన సృష్టి అండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు బ్రతుకులను మార్చడు. నీ బ్రతుకు మారాలంటే ఒక ఆయన ఉన్నాడండి, భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. నీ హృదయంలో వేదన ఉందేమో, నీ మనసులో దిగులుందేమో, దేవుడు ఈ రాత్రి మీతో మాట్లాడబోతున్నాడు. నీ పిల్లల కోసం బాధపడుతున్నావేమో, నీ ఉద్యోగం కోసం లేదని బాధపడుతున్నావేమో, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. అందరూ కూడా లేచి ఈ సమయం ముందు దేవుని సన్నిధిలో ఆ పరమదేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఈ సమయం ముందు అందరూ కూడా లేచి ప్రార్థన చేద్దాము. మన చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. మనందరూ కూడా కనులు మూసుకోండి. మొదటిసారి వచ్చినా సరే, దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ఎక్కడైతే ఇద్దరుగా ముగ్గురుగా కూడి ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యన నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు కనుక ఈ రాత్రి నీ జీవితాల్లో దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడు ఇక్కడ దిగి రాబోతున్నాడు. ఈరోజు నీ కనులు మూసుకుని నీ పక్కనే ఉన్నాడు దేవుడు. ఈ సమయం అందు ప్రార్థన చేయండి అందరూ కూడా.
దేవుని ఆరాధించేద్దాం. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా చేతులు ఎత్తుకుని ప్రభువా నీకు స్తోత్రములు. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడు అర్థం చేసుకునేవాడండి, ఈ దేవుడు ఆదరించేవాడు, ఈ దేవుడు బలపరిచేవాడు, ఈ దేవుడు విడిపించేవాడండి. నా బ్రతుకు ఇలాగే ఉందనుకుంటున్నాను. దేవుని ఆరాధిద్దాము. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. తండ్రి యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రార్థిద్దాం, తలలు వంచి ప్రార్థిద్దాం. ఆ దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, మర్చిపోవద్దు. కళ్ళు మూసుకుంటూ ప్రభా మరొకసారి నన్ను దర్శించి ఈ రాత్రి ప్రభా నా హృదయము తెరిచి నేను ప్రార్థన చేస్తున్నాను. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించేవారుగా దేవుని కావాలని కోరుతున్నాడు. ఈ సమయం అందు ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ కూడా ప్రార్థన చేయాలి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేయాలి. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యానికి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాతో భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులే నా యేసయ్యా. దేవుని ఆరాధన చేద్దాం, హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాము. వేదనలో మనసు అనుకుండేదేవాడి, కష్ట నష్టములో ఈ దేవుడు మనకు తోడుండేవాడి, మన అర్థం చేసి దేవుడు ఆదరించేవాడు. ఈయన గొప్ప దేవుడు, మహాదేవుడు, మహిమోన్నతుడండి. నిత్యము కోట్ల కొద్ది దూతగణముల చేత కొనియాడబడుచున్న దేవుడు. నీవు నేను స్తుతిస్తే ఆస్తులపైన ఆస్తులు కావాలని ఇష్టపడే దేవుని సన్నిధిలో మనం ఉన్నామండి. దేవుని స్తుతిద్దాం హృదయపూర్వకంగా.
నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగువేలా నా యేసయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. పరిశుద్ధమైన దేవుడు ఆయన నరవతారిగా ఈ లోకానికి దిగొచ్చి రక్షించడానికి తన ప్రాణాన్ని త్యాగం చేసే మహాదేవుడు దేవానికి వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి. మా జీవితాల్లో నువ్వు చేసిన మేలులకై ఉపకారములకై తండ్రి, నువ్వు చేసిన ప్రతి ఆయన మమ్మల్ని స్వస్థపరిచే విధానాలను బట్టి మాకు ధైర్యం ఇచ్చావు తండ్రి, ఆదరించావు, నెమ్మదినిచ్చావు, సమాధానం ఇచ్చావు దేవానికి వందనాలు. నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు. నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే నిత్యము స్తుతి పాడెదను. నీకు వందనాలు. నీ ప్రేమకై, నీ జాలికై, నీ దయకై, నీ దీవెనకై తండ్రి, నీ మేలులకై, నీవిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీవిచ్చిన ఆయుష్ను బట్టి, ఇటువంటి గొప్ప రక్షణలు నాకు ఉచితంగా ఇచ్చినందుకు నీకే లెక్కలేని స్తోత్రములు తండ్రి. మట్టిలో పుట్టిన ఈ మానవుని తండ్రి, మహిమైశ్వరముగా తండ్రి, నీ మహిమాత్మతో నింపు తండ్రి, నీ సాక్షులుగా నిలవబెట్టిన దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. ఆయన నువ్వేమైనా చేయగల సమర్థులమైన దేవుడు తండ్రి. ఆయన జీవితాలను మార్చగలిగేవాడు తండ్రి, నీకు అసాధ్యమైనది లేదు తండ్రి. పరిస్థితుల స్థితిగతులు మార్చగల దేవుడు, సమస్త సృష్టికి ఆది సంబూతుడా, ఆధారభూతుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. తప్పనిసరి దేవుడు మహిమపరచాడు. మన జీవితంలో ఎన్నో మేలు చేశాడండి, మనకు ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఈ రోజు మనకు రక్షణని ఇచ్చాడండి, మనకు కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి బ్రతికిస్తున్నా ఈ మహాదేవుని చూస్తున్నామండి. దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ పేరును బట్టి, నీ దీవెనను బట్టి నీకే లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధమైన నామంలో మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును. కూడి వచ్చిన అందరూ కూడా ఒక్క నిమిషం ఆ చేతులతోనే పూర్ణం మనం వచ్చిన దేవుడి సన్నిధికి జ్ఞానులు ఒట్టి చేతులతో రాలేదట దేవుని దర్శించడానికి. తెలుసా ఏం సమర్పించారు చెప్పండి? బోలము, సాంబ్రాణి, బంగారము సమర్పించారట. దేవునికి స్తోత్రం కలుగును కాక. మనము కూడా దేవునికి ఏం చేయాలా? ఇవ్వాలి. దేవునికి సమర్పించటం నేర్చుకోండి. దేవునికి ఈ సమయం అందు కానుక సమర్పణ చేసుకుందాం. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, యేసయ్య కోరింది మనలో మార్పుని కదా. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి
విందులు కాదు మారు మనసు కలిగిండుటయే క్రిస్మస్ అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్ దైవ ప్రేమ కలిగిండుటయే క్రిస్మస్ ప్రభు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే శుభదండగా వచ్చింది 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 క్రిస్మస్ పండుగ యేసయ్య కోరింది మనలో మార్పుడే కదా ప్రపంచపట్టబడి ఉన్న సంస్కృతి రంగు రంగు వస్త్రాలు మురికి గుండల మనసులు మెరిసిపోతున్న ఇల్లు నాసిపోయాయి హృదయాలు ఇంటి పైన నక్షత్రాలు ఇంటిలో మద్యపానాలు పేరుకేమో క్రైస్తవులు తీరు మారని జనులు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు రాగబోతు విందులు కాదు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు రాగబోతు విందులు కాదు మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్ అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్ దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్ ప్రభు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేసే శుభదండగా వచ్చింది 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 క్రిస్మస్ పండుగ యేసయ్య కోరింది మనలో మార్పుడే కదా ప్రతి ఒక్కరం దేవుని మనసారా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధన చేద్దాం. విద్యలేని పామరులు విజయులై ప్రతికారు విద్య ఉన్న సోమరులు మందిరాలకే రారు తూర్పు దేశపు జ్ఞానులే మోకాళ్ళు వంచినారు చదువు పదవుంటే చాలు మోకరించరు వీరు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు ఇంటికి రంగులు కాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్ అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్ దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్ ప్రభు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేసే శుభదండగా వచ్చింది 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 క్రిస్మస్ పండుగ యేసయ్య కోరింది మనలో మార్పుడే కదా ఈ సమయం అతి శ్రేష్టమైన సమయంలోకి వచ్చేసాం. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం అండి. అందరు ఇక్కడే ఉన్నారు కదా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఇది శ్రేష్టమైంది అని చెప్పారు. శ్రేష్టం అంటే విలువైందండి. ఈరోజు ఒకవేళ
చాలా విషయాల్లో నీ జీవితాల్లో నలిగిపోతున్నవారు, కృంగిపోతున్నవారు, భయంతో ఉన్నవారు, ఈ లోకానికి ఒక దూత వచ్చి చెప్పింది భయపడకండి అని చెప్పింది, సువార్త తెచ్చింది. అలాంటి గొప్ప సువార్త మీ మధ్యలోకి వస్తుంది ఇప్పుడు. అదే శ్రేష్టమైన సమయం. దైవజనులు మన మధ్యకి వచ్చున్నారు కనుక ఈ సమయాన్ని ఆయనకి అప్పచెప్తున్నాం. అందరూ కూడా చప్పట్లు కొట్టి ప్రేమపూర్వక ఆయన ఆహ్వానం పలుకుతున్నాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామంలో మీ అందరికీ, ఈ క్రిస్మస్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు.